పార్ట్ 5 రాహుకేతువులు ఎలా పుట్టారు? దేవతలకు చివరి ట్విస్ట్. విష్ణువు మోహినిగా మారి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చారు. రాక్షసులు మోహిని మాయలో పడిపోయారు. కాని అందులో ఒకరు మాత్రం చీకటి ప్రణాళికలోకి దిగాడు. ఆ రాక్షసుని పేరు స్వర్భాను. మోహిని మాయను తెలుసుకున్న స్వర్భాను ఒక దేవతలా వేషం వేసుకొని దేవతలతో కలిసిపోయారు. మోహిని అయిన విష్ణువు తెలియకుండా అతనికి కూడా అమృతం పోశాడు. అయితే అంతలోనే చంద్రుడు మరియు సూర్యుడు ఇది గుర్తించి విషయానికి విష్ణువుకు తెలిపారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భాను తలని దేహం నుండి వేరుచేశాడు. కాని తాను అప్పటికే అమృతాన్ని తాగినందున అతను చనిపోలేదు. అతని తల రాహువుగా మారింది. తలరహిత శరీరం కేతువుగా మారింది. వీరిద్దరూ గ్రహాలుగా ఆకాశంలో స్థానం పొందారు. ఇవే మనం చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల్లో చూసే రాహుకేతువులు. రాహు సూర్యుడిని, కేతు చంద్రుడిని వీక్షిస్తూ ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. అదే కారణంగా గ్రహణాలు సంభవిస్తాయి అనేది పురాణ గాథ. ఇలా సముద్ర మథనం కథ దేవతల విజయంతో ముగుస్తుంది.